ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను అడ్డుకున్న అమానుష ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. తండ్రి అంత్యక్రియలు నిర్వహించే హక్కుపై ఆస్తి వివాదంతో సొంత సోదరుడు దత్తపుత్రుడిని కాదని అడ్డుకోవడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఉప్పరిపేటకు చెందిన భీమరావు అనారోగ్యంతో మరణించాడు. భీమరావుకు సంతానం లేకపోవడంతో ఆయన తన సోదరుడి కుమారుడు సత్యనారాయణని దత్త తీసుకున్నాడు. అయితే భీమరావు మృతితో దత్తపుత్రుడైన సత్యనారాయణ తండ్రికి కొరువు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. సత్యనారాయణ సొంత సోదరుడైన రాజేశ్వరరావు అంత్యక్రియల్ని అడ్డుకున్నాడు. ఆస్తిలో వాటా కావాలని పట్టుబట్టిన దత్తపుత్రుడి సోదరుడు రాజేశ్వరరావే తండ్రి అంత్యక్రియలను పూర్తి చేశాడు. అయితే ఆస్తి ముందు అనుబంధాలు చిన్నబోయిన తీరుపై స్థానికంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాహిని ఇక్కడ కాలుతున్న శవం మా తాతయ్యది, మా పెంచుకున్న తాతయ్యది. నా పక్కనున్న ఆయన మా డాడీ మమ్మీ. ఈ డాడీకి తను పెంచుకున్న నాన్న అవుతారు. భీమారావు తన పేరు. మేము ఉప్పర్పేట గ్రామ వాస్తవ్యులం, కానీ బీబీరాజ్పల్లి గొల్లపల్లి మండలంలో ఉంటాము. అయితే మాకు ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. అవి జరుగుతున్నప్పటికీను ఇప్పుడు చనిపోయినప్పుడు కూడా కనీసం కొర్రి కూడా పెట్టనివ్వలేరు. నేను పాడే ముందర కూర్చొని కూడా చాలా గొడవ చేశాను. నేనే మా డాడీయే తలకొరివి పెట్టాలి అని, కనీసం పెట్టనివ్వలేరు. ఎంత గొడవ చేసి నేను గోడకేసి గుద్దుకున్నా, తల కొట్టుకున్నా కూడా నన్ను పెట్టనివ్వలేరు. మా డాడీ చేత పెట్టనివ్వలేరు. ఆస్తి గొడవలు ఉంటే ఆస్తి గొడవల వరకే. ఇంతకుముందు కూడా ఇలానే జరిగింది. పెంచుకున్న నాన్నమ్మ ఎవరైతే ఉందో ఆమెను మేము 3 సంవత్సరాలు చాదాము. ఆమె ఎప్పుడైతే ఆమెకి ఆరోగ్యం క్షీణించిందో అప్పటి నుండి 3 సంవత్సరాలు మేమే చాదాము. తను చనిపోయిన తర్వాత కూడా డాడీయే పెట్టాలి. మా ఊరికి వచ్చి మేము ఇక్కడ ఉండము. మేము మా గొల్లపల్లి మండల్ బీబీరాజ్పల్లిలో ఉంటాము. మా ఇంటికి వచ్చి శవంని అందరి సమక్షంలోనే తీసుకొచ్చారు. ఓకే, ఉన్నూరులోనే పెడదాము, అక్కడ ఎందుకు అంటే సరే అని మేము కూడా ఒప్పుకొని తీసుకొచ్చారు. ఆ టైంలో నేను లేను, అమ్మ నాన్న మాత్రమే ఉన్నారు. అప్పుడంతా మేమే చూసుకున్నాము. ఖర్చు అన్నీ మమ్మీ డాడీయే భరించిండ్రు. కానీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత డాడీ చేత అగ్గిపెట్టనీయకుండా మా తాతయ్య అయిన భర్త చేత అగ్గిపెట్టించారు.